మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు శ్రవంతి గారు, ఇటువైపు శ్రీదేవి గారు. శ్రవంతి గారు గెస్ట్ చేస్తారు, శ్రీదేవి గారు డ్రా చేస్తారు అనమాట. సో తెలుగు సినిమా టైటిల్ చెప్తా, ఆమె వేసిన బొమ్మలు చూసి అద్భుతాలు చూసి మీరు అదేంటో చెప్పాలి. ఓకే, సో మ్యూజిక్ ఇవ్వండి శ్రవంతి గారికి. వస్తుందా? మీరు రెడీగా ఉండండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. చాలా సింపుల్. జాస్మిన్ ట్రీ ఆన్ సీతమ్మాస్ కోర్ట్యార్డ్. పెద్ద పెద్దగా బొమ్మలు వేయండి. వినబడుతున్నాయి అనగడానికి చెవులు. నోరు లేదు పాపం, అమాయకురాలు మాట్లాడలేదు. మూగాది అని చెప్పడానికి నోరు తీస్తుంది. ఉంది, నోరు ఉంది. పెద్ద బొట్టు, కళ్ళు కలిపేసింది. లేడీ అమ్మాయి. అమ్మాయి. అబ్బా, చెట్టే అంత చిన్నగా ఉంది వాకిట్లో. ఆ మనిషికి పాపం జుట్టేసి ఇలా ఆడో మగో అది మగోళ్ళకి లేచి ఉంటది ఇలా టింగి టింగి టింగి. ఆమె లేడీయా? చింతల్లో వింతలంటే ఇదేమో. ఏమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలేదు అది. ఆమెకి చేతులు లేవా? ఓన్లీ పేసేనా? సీతమ్మకి చేతులు అని అయ్యేటయ్యి చేతులా? ఇది ఇక్కడి నుంచి చేతులు వస్తాయా? లేడీ. లేడీ రాముడు. లేడీ రాముడు. లేడీ రాముడు కూడా ఉంటాడా? రాముడు ఎవరు? రాధా. నేను కూడా షాక్ లో ఉన్నా. సారీ సీత. రాముడు సీత. ఇప్పుడు రాముడి గారిని పక్కన పెడదాం, సీతను తీసుకో. ఇంకే ఇయ్యి దొడ్డేది అంతే. ఇవా పెద్ద గీత గీసి ముగ్గేసో, చెట్లు, వాటర్ డబ్బా. సీతమ్మ సీతమ్మ చెట్టు. చెట్టు కొంచెం పెద్దగా ఇవా. ఆ చెట్టో బుట్టో కూడా తెలియట్లేదు. సీతమ్మ వారి చెట్టు. సీతమ్మ వారి చెట్లో నువ్వు ఆగా, నువ్వు నీకు మాట్లాడలేవు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అమ్మా ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్. ఇటువైపు వనిత గారు, ఇటువైపు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఏంటో అయోమయంగా చూస్తున్నారు, ఇప్పుడు గెస్ట్ చేస్తానంటున్నారు. అండ్ వనిత గారు ఏమో డ్రా చేసేస్తారు. రెడీయా వనిత గారు? శ్రీదేవి గారికి మ్యూజిక్ ఇవ్వండి. ఆ చింగిలాలే డంగడంగడంగడంగడం. మా అల్లుడు వెరీ గుడ్ సినిమా పేరు వేయండి. అల్లుడు వేయండి, పైన పెద్ద గుడ్డ వేయండి. ఈయన అల్లుడు. అదేంటది మూడు మెళ్ళేదా అల్లుడికి? 3 కాళ్ళు ఉన్నాయి. గుడ్డు పెద్దదేయండి, అది గుడ్డు అని తెలియాలి. గుడ్డ అలా రౌండ్గా ఉంటుందా? అల్లుడిని కొంచెం పెద్దగా కాళ్ళు చేతులు అన్నీ వేయండి. గీత గీతే ఎలా తెలుస్తుంది? కాళ్ళు వేయి, చేతులు వేయి. ఆయన అల్లుడు అని తెలియాలంటే పక్కన కూతురు కూడా ఉండాలి. చెప్పండి. క్లూ ఇవ్వండి. క్లూ. ఆయన ఎవరో? ఆడామేనా మగ? మీకు ఎలా కనపడుతున్నాడు? ఆడా మగానా? ఆడా. ఆడా ఏడా? ఈమె ఎవరు? మగ బొమ్మనా? మగ ఆడామె. ఇప్పుడు ఏం చెప్పు? పెళ్లి సందడ. వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు కూతుర్ని వదిలే, అల్లుడిని పట్టుకో. చెప్పు సినిమా పేరు. అల్లుడు. అల్లుడు 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 అల్లుడు. ఏడి? అత్తారింటికి అల్లుడు. అత్తారింటికి దారేది. ఇంటికి దారేదని నేను వెయిట్ చేస్తున్నా. ఇంటికి దారేది. అల్లుడు పెద్ద గుడ్డేవా? ఇవేంటివి? అల్లుడు అదేంటి? అర్థమైతలే. రౌండ్ కోడిగుడ్డు. అదే అదే కోడిగుడ్డు. అల్లుడు కలుపు. అల్లుడు గుడ్డు. అల్లుడు కోడిగుడ్డు. అల్లుడు. అల్లుడు కోడిగుడ్డు. అల్లుడు. అల్లుడు గారు వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. అల్లుడు. అల్లుడు మార్చు. మా ఇంటి అల్లుడు బంగారం. మా ఇంటి బంగారం. మా ఇంటి మీ అల్లుడు బంగారం. మా అల్లుడు బంగారమా? వెరీ. మా అల్లుడు గారు బంగారమా? గుడ్. అల్లుడు వెరీ గుడ్. అల్లుడు వెరీ గుడ్. మీ అల్లుడు. మా అల్లుడు వెరీ గుడ్. అమ్మా హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామల్లో నెక్స్ట్ రౌండ్ మనందరికి ఇష్టమైన ఓ శివంగి.
ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఎలా ఆడాలి అంటే, సో మీరు వెళ్ళేటప్పుడు జంప్ చేసుకుంటూ ఇందులో అందులో అందులో అలా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు పరిగెట్టుకుని రావచ్చు. ఎవరు అక్కడ ఉన్న ఏదో ఒక వస్తువు తీసుకొని దీంట్లో ఫాస్ట్ గా పెడతారో వాళ్ళు నేను క్వశ్చన్ అడుగుతా. అలా ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 రైట్ ఆన్సర్ చెప్పిన వాడు విన్నర్. ఓకే, సో ఇటువైపు సుహాసిని గారు, ఇటువైపు శ్యామల గారు రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. సుహాసిని గారు అంటున్నారు లైఫ్ లో లోన్లు ఉండొద్దండి అంటున్నారు, ఉంటే చాలా డేంజర్ అంటున్నారు. అంతేనా సుహాసిని గారు? నేను ఒక సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను. మీ మోకాల్లో ఉండే బ్రెయిన్ కి షార్ప్ గా ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఉండే బ్రెయిన్ వాడకండి, మోకాల్లో ఉండే బ్రెయిన్ తో వాడితేనే ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ తూర్పు నుంచి పడమరకి వెళ్తుంది. దాని పొగ ఏ సైడ్ నుంచి ఏ సైడ్కి వెళ్తుంది? ఆలోచించండి బాగా. తూర్పు నుంచి పడమరకు వెళ్తుంది. ఎలక్ట్రిక్ ట్రైన్ కి పొగ ఎలా వస్తుంది? రాదా? నిజంగా రాదా? రాదు. రైట్ ఆన్సర్. చలో ఇంకొక పాయింట్ వస్తే మీరే విన్నారు, లేదు ఇటు వచ్చింది అనుకోండి 3వ రౌండ్ కూడా ఆడాలి. రెడీ 3, 2, 1 గో. మా వస్తువులు మేము జాగ్రత్త పట్టుకోవాలమ్మా. ఓకే, శ్యామల గారు ఫాస్ట్ గా లైఫ్ లో ఈఎంఐలు ఉండొద్దండి, చాలా రిస్క్ అంటున్నారు. నిజమే, కరెక్టే. శ్యామల గారు సినిమాలు బాగా చూస్తారా? బాగా ఏం చూడను, నార్మల్ గా. బావగారు మీకు ఫస్ట్ చూపించిన సినిమా ఏది? మీరు రోజు ఆయన సినిమా చూపిస్తారు అనుకోండి, నేను దాని గురించి అడగలేదు. ఆయన ఫస్ట్ గా ముందుగా మీకు చూపించిన సినిమా ఫస్ట్ గా ముందుగా అది ఎప్పుడు, ఏ సంవత్సరం అంత ఆలోచిస్తున్నారు? 12 years బ్యాక్. 12 years బ్యాకే కదా, 32 సంవత్సరాల తర్వాత కూడా టక్కని చెప్తారు. మేము సినిమాలకు వెళ్ళడం చాలా తక్కువ, అందుకే అంటే గుర్తు ఇద్దరు కలిసి రావట్లేదు. ముందుగా కార్నర్ సీట్ లో కూర్చొని చూసిన సినిమా గుర్తులేదు. అంటే వేరే పనుల్లో బిజీగా ఉంటే సినిమా ఏం గుర్తొస్తుంది కానీ, అంతే కదా? అంతే. అంతే. సరే, ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం, అది వినండి, తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? మ్యూజిక్ ప్లీజ్. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తల. అది పాట. ఆ పాటలో హీరో హీరోయిన్ పేరు చెప్తే చాలు. అబ్బా అబ్బా. ఒకవేళ మీరు చెప్పకపోతే మీ క్వశ్చన్ ఇటు వెళ్తుంది. సుహాసిని గారు మీరు కూడా ఆలోచించి పెట్టుకోండి, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆ బడిలో 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 ఎవరు పాఠాలు నేర్చుకుంది? రియల్లీ నాకు సినిమా నాలెడ్జ్ చాలా తక్కువ. ఏదోటి గెస్ చేయండి. అద్వైకతాన ఆయన లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చింది, ఈసారి రాలేదు. అల్లు అర్జున్. హీరోయిన్ పూజలు చేయ పూజ హెగ్డే. పూలు రైట్ ఆన్సర్. అల్లు అర్జున్, పూజా హెగ్డే.